2025 ఐపీఎల్ ఫైనల్లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటా ముగ్గురిని ఎలిమినేట్ చేసేందుకు సిద్ధమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు, వాళ్ల ప్రదర్శన ఎలా ఉంది, వచ్చే వేళల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రీతి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటోందట. వచ్చే సీజన్లో టైటిలే లక్ష్యంగా జట్టుని సంసిద్ధం చేయాలని అనుకుంటోందట. అందులో భాగంగా కొందరిని వేలంలోకి వదిలేసి మ్యాచ్ విన్నర్లను జట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను పంజాబ్ 11 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ స్టోయినిస్ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 186 స్ట్రైక్ రేట్తో 160 పరుగులు చేశాడు. అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ స్టోయినిస్ ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే వేళల్లో స్టోయినిస్ ను వేలంలో వదిలేసేందుకు ప్రీతి జింటా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్లలో ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. మ్యాక్స్ని పంజాబ్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్స్వెల్ ప్రీతి జింటాను మెప్పించలేకపోయాడు. 7 మ్యాచ్లాడి 48 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ పరంగా పెద్దగా సాధించిందేవీ లేదు. 7 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాక్స్వెల్ ని పంజాబ్ యాజమాన్యం వదిలించుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్ కూడా ఉన్నాడు. పంజాబ్ అతన్ని 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఠాకూర్ కి 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఇచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 12.15 ఎకానమీతో 1 వికెట్ మాత్రమే తీశాడు. దాంతో ఠాకూర్ ను కూడా పంజాబ్ వదిలించుకోవాలని అనుకుంటోంది.